బ్రతికించే వాక్యం. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. కీర్తన 119, 154. కీర్తనకారునికి దేవుని వాక్యమన్నా, ప్రార్థన ద్వారా దేవునితో సంభాషించడమన్నా ఎంతో ఇష్టం. ఈ రెండిటి పట్ల తనకున్న ప్రేమను, తద్వారా తనకు కలిగిన ఆశీర్వాదాలను ఈ భాగంలో తెలియజేస్తున్నాడు. మొదటిగా బ్రతికించే వాక్యము. 145వ వచనము, 149వ వచనం వరకు. కీర్తనకర్త తన దినచర్యను ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నానని, తెల్లవారకు మునిపే తాను దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మొరపెడుతున్నానని, అదే రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి రాత్రి జాములు కాకముందే కన్నులు తెరుస్తున్నానని తెలిపినట్లుగా విశ్వాసులు అందరూ వారి ఆత్మీయ క్రమశిక్షణలో భాగంగా ప్రతి ఉదయం ప్రార్థనకు, వాక్య ధ్యానానికి సమయము కేటాయించాలని, అదే మనల్ని ఆత్మీయంగా బ్రతికిస్తుంది అని గ్రహించాలి. రెండవదిగా దేవునికి దగ్గర చేసే వాక్యము. 150, 152 వచనములు. దుష్కార్యములు చేస్తూ కొందరు ఆత్మ సంబంధమైన విషయములలో అజ్ఞానములో ఉండటం వలన వారు దేవునికి దూరంగా ఉంటున్నారని, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాటికి విధేయత చూపేవారు మాత్రము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటారని తెలియజేస్తున్నాడు. మూడవదిగా విడిపించే వాక్యము. 153 నుండి 160 వచనములు. ఆ వాక్యాన్ని ధ్యానించిన వారు భక్తిహీనులు అని, ఆయన శాసనములు గైకొనని వారు ద్రోహులని, వారికి రక్షణ దూరంగా ఉందని, నేనైతే మరొక నీ ధర్మశాస్త్రమును ప్రేమించున్నానని, నీ న్యాయ విధులను అనుసరించున్నాను గనుక కృపచొప్పున నన్ను బాధించే విరోధులతో వ్యాజ్యమాడి శ్రమల నుండి విడిపించమని దేవునికి మనవి చేస్తున్నాను. ప్రియ విశ్వాసి, నీవు నీ దినచర్యను ప్రార్థన, వాక్య ధ్యానములతో ప్రారంభిస్తున్నావా? దుష్కార్యములు చేయవారికి దూరంగా దేవునికి సమీపంగా నడుచుకుంటున్నావా?